గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో అనేది పొలిటికల్ సైన్స్ డిస్కస్ చేయడం జరిగిందండి ఫోర్త్ సెమిస్టర్. సో ఈ టాపిక్లో ఏం చెప్తున్నారంటే మనకి ఈసారి ఏం చెప్తామంటే ఇండియాలో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. సో ఇప్పుడు ఏం చెప్తానంటే మీకు అసలు ఇండియాలో ఎలక్షన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, అసలు ఎలక్షన్ అనేది ఎలా కండక్ట్ చేయడం జరుగుతుందో దీని గురించి చెప్తానండి ఒకసారి. సో మన ఇండియాలో ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎవరంటే ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాలో స్టేట్ లెజిస్లేచర్కి అలానే పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందండి. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అండి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పర్మనెంట్ బాడీ, అలానే ఇండిపెండెంట్ బాడీ అండి. ఇండిపెండెంట్ అంటే సో ఏ గవర్నమెంట్ కింద పనిచేయదండి. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో మనకి ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ గురించి చెప్తుందండి. సో ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ కానీ వాటి యొక్క డైరెక్షన్ కానీ అలానే పార్లమెంట్కి ఎలక్షన్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ మనకి ఆర్టికల్ 324 చెప్తుందండి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాలో ఎవరెవరికి ఎక్కడ ఎలక్షన్స్ పెడుతుంది. సో ఎక్కడ పెడుతుందండి? స్టేట్ లెజిస్లేచర్, అంటే మనకి రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి కదండి, ఎమ్మెల్యే ఎలక్షన్, వాటికి అలానే పార్లమెంట్ ఎలక్షన్స్కి అలానే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఆల్ ఇండియా బాడీ. సో వీళ్ళు ఏం చేస్తారండి, బోత్ కామన్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కామన్గా ఉంటుందండి. సో కామన్గా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదండి, ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్లీ అసెంబ్లీస్కి అలానే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ పార్లమెంట్కి మాత్రం ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. మరి లోకల్ బాడీస్ ఉంటాయి కదండి, లోకల్ బాడీస్ అంటే పంచాయతీ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇది కండక్ట్ చేయదండి. సో వాటికి సపరేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. అంటే ప్రతి స్టేట్కి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందండి. సో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలక్షన్ కమిషన్ గురించి. సరే, ఎలక్షన్ కమిషన్ అనేది ఎలా కంపోజ్ అయిందో చూద్దామండి. సో కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో ఆర్టికల్ 324 ప్రకారం మనకు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఎలా కంపోజ్ అయిందో చూద్దాం. సో ఎలక్షన్ కమిషనర్లు ఎవరు ఉంటారంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడండి. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలానే ఇంకా అదర్ కమిషనర్స్ ఉండడం జరుగుతుందండి. సో అదర్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారని చెప్పి ఎవరు చెప్తారంటే ప్రెసిడెంట్. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఉంటాడు. సో అతని కింద కొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారండి. సో వాళ్ళ యొక్క నెంబర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. అలానే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడండి. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ అలానే ప్రెసిడెంట్ ఏం చేస్తాడండి, ఇప్పుడు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క సజెషన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో ఎలక్షన్ కమిషన్ యొక్క సజెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎలక్షన్ కమిషనర్ యొక్క కండిషన్స్ కానీ వాళ్ళ యొక్క టెన్యూర్ అనేది ఏంటో మనం చూద్దాం. సో నార్మల్గా మనకి రాజ్యాంగం వచ్చినప్పుడు అంటే 1950 నుంచి అక్టోబర్ 15, 1989 వరకు ఒక ఎలక్షన్ కమిషనర్ మాత్రం ఉండేవాడండి. సో ఓన్లీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రంలోనే ఎలక్షన్ కమిషన్ అనేది ఉండేది. ఎప్పటి నుంచి అంటే 1950 నుంచి 1989 వరకు. సో దాని తర్వాత ఏమైందంటే అది మల్టీ ఫంక్షనల్ బాడీ కింద మారింది. అంటే తర్వాత ఏం చేశారంటే ఇద్దరు అదర్ ఎలక్షన్ కమిషనర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురండి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు అండ్ 2 మెంబర్స్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరిగిందండి. ఎప్పుడు అపాయింట్ చేశాడు? 1989 అక్టోబర్ 15 తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. సో ఎందుకు అపాయింట్ చేశాడండి? వర్క్ లోడ్ పెరిగిపోయిందండి. వర్క్ లోడ్ పెరిగిపోయింది అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్క్ లోడ్ అనేది పెరిగింది. సో 1989లోనే వర్క్ లోడ్ ఎందుకు పెరిగిందంటే సో ఆ టైంలోనే మనకి ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించారండి. సో అప్పటి వరకు ఓటింగ్ ఏజ్ అనేది 21 years. బట్ 1989 టైంలో ఎప్పుడు తగ్గించారండి, ఎంతటికి 18 yearsకి తగ్గించడం జరిగింది. అలానే మళ్ళీ జనవరి 1990లో మళ్ళీ ఏం చేశారు, సేమ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేశారండి. సో ఆ పోస్టులని రిమూవ్ చేశారు. సేమ్ ఓన్లీ ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండాలని చెప్పి 1990లో చెప్పారు. ఎప్పుడంటే జనవరి. సో మళ్ళీ దీన్ని ఏం చేశారు, 1993 అక్టోబర్లో మళ్ళీ ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉందంటే మనకి ఏంటండి, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. సో దీన్నే మల్టీ ఫంక్షనల్ బాడీ అంటారు, మల్టీ ఫంక్షనల్ బాడీ. సో ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అలానే మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్కి సేమ్ పవర్స్ ఉంటాయండి. ఈక్వల్ పవర్స్, ఈక్వల్ శాలరీస్ ఉంటాయి, అలానే ఈక్వల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందండి ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీ ఎలా ఉంటుంది? సో ఎవరితో సమానంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఉంటాడు కదండి, సో వాళ్ళతో ఈక్వల్గా ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీ అనేది ఎవరితో ఈక్వల్గా ఉంటుంది అంటే
సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీతో ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్కి అలానే అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అంటే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎలా డిసైడ్ చేసుకుంటారంటే మెజారిటీ అండి. సో ఆ ముగ్గురులో ఎవరు ఏ ఇష్యూ పైన ఎక్కువ ఉంటే వాళ్ళకే ఆ మెజారిటీ బట్టి డిసైడ్ అవుతుంది. అలానే ఈ ఎలక్షన్ కమిషనర్ యొక్క టర్మ్ అనేది ఎంత అండి? 5 years. అంటే 5 సంవత్సరాల పాటు తను పదవీ కాలంలో ఉండొచ్చు. సో అతన్ని పార్లమెంట్ రిమూవ్ చేస్తుందండి. సో పార్లమెంట్ కానీ ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు. సో అలానే ఎప్పుడు 65 years వచ్చేంత వరకు అతను చేయొచ్చండి. తన యొక్క టర్మ్ అనేది 5 years ఆర్ 5 years వచ్చేంత వరకు తను చేయొచ్చు. సో ఇది మన కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. వాటి యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండి. ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కాన్స్టిట్యున్సీస్ని డిసైడ్ చేస్తుందండి. అంటే చూడండి, ఇప్పుడు రాజమండ్రి ఒక కాన్స్టిట్యున్సీ అనేది ఎలా చెప్పాం మనం. సో ఎవరు డిసైడ్ చేశారు? ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. సో అంటే ఎలా అంటే పార్లమెంట్ డెలిమిటేషన్ కమిషన్, పార్లమెంట్ డెలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ప్రకారం మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? సో టెరిటోరియల్ ఏరియాస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి వాటర్ లిస్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఎలక్టోరల్ రోల్స్ అంటారు. ఎలక్టోరల్ రోల్స్, ఆ వాటర్ లిస్ట్ని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలానే మనకి ఎలక్షన్ యొక్క డేట్స్ కానీ వాళ్ళ యొక్క షెడ్యూల్స్ కానీ కూడా ఎలక్షన్ కమిషనే ఇష్యూ చేయడం జరుగుతుందండి. అలానే పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ ఉంటాయి కదా, సో ఆ సింబల్స్ని కూడా ఎవరు అలోకేట్ చేస్తారండి? ఈ ఎలక్షన్ కమిషనే ఆ సింబల్స్ని అలోకేట్ చేయడం జరుగుతుంది. సో సింబల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు, సో అలాగా పొలిటికల్ పార్టీస్కి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని ఇష్యూ చేసేది ఎవరండి? ఎలక్షన్ కమిషన్. అలానే ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీస్కి ఈ సింబల్స్ గురించి ఏమన్నా గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళకి డిస్ప్యూట్స్ని సెటిల్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అనేది సెటిల్ చేస్తుందండి. అలానే వాళ్ళే ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఉన్న ఆధీనంలో అంతా మొత్తం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందండి. సో తీసేసుకొని అక్కడ ఉండే కలెక్టర్స్ అందరూ ఉంటారు చూసారా, వాళ్ళని ఆఫీసర్ల కింద అపాయింట్ చేసుకుంటుంది. సో అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందంటారు కదా, సో అమల్లో ఉన్నప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషనర్కే పవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. అలాగే నెక్స్ట్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయొచ్చు ఎప్పుడండి? సో పార్లమెంట్లో ఉన్న మెంబర్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయొచ్చు. అలానే టు అడ్వైజ్ ద గవర్నర్. సో గవర్నర్ కూడా అడ్వైస్ చేయొచ్చండి. ఎప్పుడంటే స్టేట్ లెజిస్లేచర్లో ఎవరైనా మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయనప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్స్ ఏం చేయొచ్చు? వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. అలానే ఓటింగ్ అనేది క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందండి. సో పోలింగ్స్ అనేవి క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు రిగ్గింగ్ జరుగుతుంది కదండి, రిగ్గింగ్ కానీ బూత్ క్యాప్చరింగ్ కానీ, అంటే మనకు ఎలక్షన్ బూత్ల దగ్గర వైలెన్స్ జరగడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఓటింగ్ అనేది అక్కడ క్యాన్సిల్ చేయడం కూడా ఎలక్షన్ కమిషనే చేస్తుందండి. సో ఎలక్షన్ కమిషనే చేస్తుంది. అలానే టు రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ టు రిక్వెస్టింగ్ ద స్టాఫ్ నెసెసరీ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్. సో వీళ్ళు ఏం చేస్తారండి? గవర్నర్ని ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేస్తారు, అంటే స్టాఫ్ని ఎలక్షన్కి యూజ్ చేసుకోవడానికి. సో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పని అండి. సో ఇది మనకి మెయిన్ ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్. నెక్స్ట్ చూడండి, టు సూపర్వైజ్ ద మెషినరీ ఆఫ్ ఎలక్షన్స్. మనకి ఎలక్షన్లో మనకి మెషినరీ యూజ్ చేస్తారు కదండి, ఈవీఎంస్. సో వాటిని కూడా సూపర్వైజ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. అలానే టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ వెదర్ ఎలక్షన్స్ క్యాన్ బి హెల్డ్ ఇన్ ఏ స్టేట్ అండర్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ 1 year. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కొన్ని స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ పెడతారండి. కొన్ని స్టేట్స్లో మనకి ప్రెసిడెంట్ ఏం చేస్తాడో ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు ఆ టైంలో ఎమర్జెన్సీ అనేది ఉంటుందండి. సో ఎమర్జెన్సీలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా వద్దనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో పొలిటికల్ పార్టీస్ని కూడా రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. సో రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మనకి మెయిన్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ డీటెయిల్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రోత్ గురించి అడుగుతున్నాడండి. ట్రేస్ ద ఆరిజిన్, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా పుట్టింది, అలానే కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రోత్ అనేది ఏంటో మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు? December 28, 1885లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగాడు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతాడు. మనకి రైల్వేస్ కానీ గ్రూప్ 2 ఆటలో కానీ 1885 ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఏఓ హ్యూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే టు రిప్రజెంట్ ద ఇండియన్స్ ఇన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ సొల్యూషన్.
సో బ్రిటిష్ గవర్నమెంట్లో ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఏవేహూమి ఏం చేశాడంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పట్లో ఇండియన్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవారు కాదండి బ్రిటిష్ యొక్క గవర్నమెంట్లో. సో బట్ ఎప్పుడైతే 1857 రివాల్ట్ వచ్చిందో, సో మన వాళ్ళు కూడా ఇండియన్స్ ఎక్కువ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేసేవారు. సో అప్పుడే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో తర్వాత ఏమైందంటే ఈ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉండే కొలది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్, అంటే జాతీయ ఉద్యమంలో ఇది ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ కింద మారిందండి. సో ప్రొఫెసర్ రజనీ కొతారి డిస్క్రైబ్డ్ యాజ్ ద కాంగ్రెస్ అనేది ఎలా డిస్క్రైబ్ చేశారంటే ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కింద స్టార్ట్ అయ్యి ఒక నేషనల్ మూవ్మెంట్ కింద స్టార్ట్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ అయిందండి చివరికి. ఇది ఒక ప్రెషర్ గ్రూపు, అలానే నేషనల్ పార్టీ. సో ప్రజెంట్ ఇది ఒక పొలిటికల్ పార్టీగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టరీ అనేది ఏంటో మనం చూద్దాం. ద హిస్టరీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కెన్ ఆల్సో బి స్టడీ యాజ్ ద హిస్టరీ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీరు చదివారంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టరీ మీరు చదివినట్టే. సో ఎందుకంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉండేదంతా, మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పాల్గొనేదంతా కాంగ్రెస్ వాళ్ళే పాల్గొన్నారండి. సో అప్పుడు గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మాత్రం ఉండేవారు. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మే బీ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ 3 phases: ఫేజ్ ఆఫ్ మోడరలిజం, ఫేజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం, ఫేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. సో మోడరలిజం అంటే దీన్నే ఏమంటారంటే మితవాదుల యుగం అంటారండి, మితవాదుల యుగం. సో వీళ్ళు ఏంటంటే చాలా పీస్ అండ్ పాలసీ అండి, అంటే వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యి సో రూల్స్ పరంగా కానీ చట్టపరంగా కానీ మన యొక్క స్వాతంత్రం తెచ్చుకోవడానికి ట్రై చేసేవారండి. సో మితవాదులు ఎట్లా ఉంటుందంటే సో దే ఫాలో ద సమ్ రూల్స్, బట్ ఎక్స్ట్రీమిజం అనేది ఒక రూల్స్ అనేది ఉండదండి, పూర్తిగా బాయ్కాట్ చేయడం, సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండడం లాంటివి చేసేవారు. నెక్స్ట్, సో గాంధీయిజం అనేది మీకు తెలిసిందే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో మనకి చంపారన్ సత్యాగ్రహం నుంచి స్టార్ట్ అయ్యి మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు గాంధీయిజం అనేది ఉంటుందండి. సో లాస్ట్ ఫేజ్ అనేది బాగా సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి నేషనల్ ఫ్రీడమ్ అనేది వచ్చిందండి. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో కాంగ్రెస్ టైంలో మనకి అందరూ ఉండేవారండి కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు. సో ప్రతి ఒక్క ఐడియాలజీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేది. సో చూడండి, ఇప్పుడు మన బీజేపీ ఉందనుకోండి. సో బీజేపీ వాళ్ళకి ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, కమ్యూనిస్టుల ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, బట్ కాంగ్రెస్ ఐడియాలజీ అనేది సో అందరు కలిపి ఉండదండి. మెయిన్ సోషలిస్టిక్ ఐడియాలజీ అనేది ఎక్కువ. సోషలిస్టిక్ ఐడియాలజీ అంటే ఎక్కువ పేద ప్రజల కోసం ఏమన్నా చేయడం, అలానే క్యాపిటలిజంకి దూరంగా ఉండడం అండి. సో క్యాపిటలిజంకి దూరంగా ఉండడం అంటే ఎక్కువ ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం ట్రై చేసిందండి కాంగ్రెస్ పార్టీ అనేది. అలానే సెక్యులర్ అంటే అన్ని మతాలు ఉండేవారు, అలానే కమ్యూనిస్ట్ కూడా ఉండేది. నెక్స్ట్, సో డిస్పైట్ ఆల్ దీస్ కాంట్రాక్షన్ ద కాంగ్రెస్ యాక్ట్ యాజ్ ఏ పవర్ఫుల్ వెహికల్. సో దీన్ని బట్టి చూస్తే మనకి కాంగ్రెస్ అనేది ఒక పవర్ఫుల్ వెహికల్ కింద మారిందండి. సో అండర్ ద ఎఫెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ అనేది చాలా ఎఫెక్టివ్గా మారింది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ పాయింట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద కాంగ్రెస్ పార్టీ రిఫ్లెక్టెడ్ ద క్యారెక్టర్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డైవర్స్ పర్సనాలిటీస్. సో కాంగ్రెస్ పార్టీలో మనకి చాలా పర్సనాలిటీస్ ఉండడం జరిగిందండి. సో వాళ్ళు ఎవరు మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్: బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి రాజగోపాలాచారి, నెహ్రూ. సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్, సో కాంగ్రెస్ పార్టీలో ఎలా జరిగింది చూడండి. నెక్స్ట్, డ్యూరింగ్ నెహ్రూ పీరియడ్ 1947 to 64. సో మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అండి. సో ఆయన టైం పీరియడ్ వచ్చి 1947 to 1964 మధ్య మన కాంగ్రెస్ పార్టీలో ఒక సోషలిస్టిక్ ఇమేజ్ అని తీసుకురావడం జరిగింది. సో నెహ్రూ అనేది సోషలిజం ఎక్కువ నెహ్రూలో, ఎందుకంటే చూడండి మనకి ఆ టైంలో పబ్లిక్ సెక్టర్స్ అనేవి ఎక్కువ ఉండే, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేవి ఎక్కువ ఉండేయండి. సో గవర్నమెంటే హ్యాండిల్ చేసేది. సో ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, సో పబ్లిక్ సెక్టర్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ గవర్నమెంట్ దగ్గర ఉంచుకునేవారండి, ఎందుకంటే ఏదైనా కనుక గవర్నమెంట్ దగ్గర ఉంటే అది పేద ప్రజలకి ఈజీగా వెళ్తుంది కాబట్టి. సో సోషలిస్టిక్ ఇమేజ్తో వాళ్ళు రన్ చేయడం జరిగిందండి. The party witnessed vertical split. The party witnessed vertical split twice on during 1969 and during 1978. సో 1969లో ఒకటి, 1978లో ఒకటి పార్టీ అనేది స్ప్లిట్ అయిందండి, అంటే విడిపోయింది. సో మనకి ఇందిరాగాంధీ టైంలో మనకి పార్టీ అనేది స్ప్లిట్ అవ్వడం జరిగిందండి. సో ఇందిరాగాంధీ యొక్క టైం పీరియడ్ ఏంటి, 1966 నుంచి 1984 మధ్యలో మనకి ఇందిరాగాంధీ యొక్క టైం పీరియడ్ ఉంది. సో ఈ టైంలో మనకి కాంగ్రెస్ అనేది 2 గ్రూపుల కింద డివైడ్ అయిపోయిందండి. సో ఒకటి కాంగ్రెస్ ఓల్డ్, సో ఈ కాంగ్రెస్ పాతదండి. సో దీన్ని ఎవరు లీడ్ చేసేవారంటే సిండికేట్ కాంగ్రెస్ అంటారు, ఎస్ నిజాలింగప్ప అండ్ మొరార్జీ దేశాయ్. సో వీళ్ళిద్దరూ ఓల్డ్ కాంగ్రెస్ని లీడ్ చేసేవారండి. మరి న్యూ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ న్యూ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడం జరిగింది. సో
తర్వాత మనకి మిడ్ టర్మ్ ఎలక్షన్ అనేది వచ్చిందండి 1970లో. నేను చెప్పాను కదా 1971లో మనకి ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ అనేది ఇండియాలో రావడం జరిగింది. సో ఈ ఎలక్షన్లో మనకి ఇందిరాగాంధీకి చాలా ఓట్స్ అనేవి రావడం జరిగిందండి. బట్ ఆఫ్టర్ 1977లో లోక్సభ ఎలక్షన్ జరిగిందండి మళ్ళీ. సో ఈ గ్యాప్లో ఏమైందంటే మనకి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందండి. చూడండి, డ్యూరింగ్ 1972 తర్వాత ఇందిరాగాంధీ అనేది ఇండియాలో చాలా పవర్ఫుల్ లీడర్ అయిందండి. సో దాని తర్వాత మనకి తన ఎమర్జెన్సీ పెట్టడంతో 1977లో మనకి మళ్ళీ లోక్సభ ఎలక్షన్ వచ్చింది. సో రావడంతో ఈ టైంలో మనకు కాంగ్రెస్ పార్టీని ఓడిపోయింది. సో ఓడిపోయినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడండి. సో అయ్యాక దాని తర్వాత ఏమైందంటే మొరార్జీ దేశాయ్ 1 year మాత్రమే ప్రైమ్ మినిస్టర్ కింద కొనసాగాడు. మళ్ళీ 1980లో మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. సో ఎలక్షన్ వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ కాంగ్రెస్ గెలిచిందండి. బట్ 1984లో మనకి ఏమైంది, ఇందిరాగాంధీ చనిపోయింది. సో ఇందిరాగాంధీ చంపేశారండి. సో చంపేశాక 1985లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. సో 1985 ఎలక్షన్లో ఎవరు గెలిచారు? సో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. సో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవడం జరిగిందండి. సో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవడం జరిగింది. సో రాజీవ్ గాంధీ కూడా చనిపోయినాక నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. సో పివి నరసింహారావు కాంగ్రెస్ యొక్క పవర్ని కంటిన్యూ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి 11th and 12th 13th లోక్సభలో మనకి కాంగ్రెస్ యొక్క పవర్ అనేది ఎక్కువ మెజారిటీ అనేది రాలేదు. బట్ 16th లోక్సభలో కాంగ్రెస్ అనేది ఓడిపోయిందండి. సో ఎన్ని సీట్లు వచ్చినాయి మనకి? 44 సీట్స్ వచ్చినాయి. 16th లోక్సభలో ఎవరు గెలిచారండి? సో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. 16th లోక్సభలో మనకి బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. సో మీరు నెక్స్ట్ చూసినట్లయితే మనకి కాంగ్రెస్ ఐడియాలజీ అనేది ఎలా ఉంటుందంటే చాలా సోషలిస్టిక్గా ఉంటుందండి. సో చాలా సోషలిస్టిక్ ఐడియాలజీ. చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మనకి సోషలిజంకి క్యాపిటలిజంకి డిఫరెన్స్ అనేది చాలా ఉందండి. ఒక కంట్రీలో కొన్ని సెక్టార్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హెల్త్ సెక్టార్ కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ, లేదంటే శానిటేషన్ కానీ, లేదంటే ఫుడ్ కానీ, లేదంటే అగ్రికల్చర్ కానీ, లేదంటే రైల్వేస్ కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ, మిలిటరీ కానీ, ఇవన్నీ ఉంటాయండి. సో మనకి గవర్నమెంట్ యొక్క పార్టిసిపేషన్ అనేది వీటిలో ఎక్కువ ఉందనుకోండి, సో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది వీటిలో ఎక్కువ ఉందనుకోండి, సో దాన్ని సోషలిజం అంటారు. అదొక సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. చూడండి, మన ఇండియాని ఇప్పుడు మన రష్యా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. సో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, సో గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎక్కువ ఉంటాయండి. అలానే హెల్త్లో కూడా రష్యా యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో ఇలా ప్రతి దాంట్లోని గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సోషలిస్టిక్ ప్యాటర్న్ అవుద్ది. సో మరి క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ అంటే ఎక్కువ ప్రైవేట్ ఉంటుందండి. సో ఇప్పుడు అమెరికా చూడండి, సో అమెరికా ఇన్వెస్ట్మెంట్లు అనేది ఎక్కడ ఉండదు, గవర్నమెంట్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయదు. సో గవర్నమెంట్ జస్ట్ ఏం చేస్తుందంటే రూల్ చేస్తుంది అంతే. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరండి. సో ఇన్వెస్ట్ చేసేది ఎవరంటే ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. మరి ఇండియా అనేది ఏంటండి? సో ఇండియా అనేది మిక్స్డ్ అండి. సో బోత్ మిక్స్డ్ అంటే సోషలిస్టిక్ అలానే క్యాపిటలిస్టిక్ ఫామ్ కూడా ఉంటుంది ఇండియాలో. చూడండి, రైల్వేస్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంది, అలా బస్సెస్ అనేవి ప్రైవేట్ చేతిలో ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ రైళ్ళు కూడా నడుస్తున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఇండియా అనేది మిక్స్డ్ అండి. బట్ కాంగ్రెస్కి ఎప్పుడు సోషాలజీ ఐడియా అనేది ఎక్కువ ఉండేది, సోషలిస్టిక్ ఫామ్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండేదండి కాంగ్రెస్కి.